హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తలకాయ కూర కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, తలకాయ కూర ఎలా వండుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. మనం చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా తలకాయ కూరని మొత్తం 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అంటే కొంచెం ముదిరిదైతే కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అందుకే కుక్కర్లో వేసుకుంటేనే బాగుంటుంది. నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఎక్కువ వాటర్ పోయకూడదు అనమాట. మళ్ళీ మొత్తం చిమ్మేస్తుంది కాబట్టి కొంచెం చిన్న గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది. మొత్తం వేసుకొని మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. 3-4 వచ్చేతో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ముదిరిదైతే పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక నేను పెద్ద సైజు ఆనియన్స్ 4-5 తీసుకున్నాను. అంటే కొంచెం కర్రీకి ఎక్కువ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయి. నేను ముందుగానే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. దాన్ని 2 స్పూన్లు వేసుకున్నాను. మసాలా కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందుకని పెద్ద స్పూన్తో 2 తీసుకున్నాను. మసాలా మొత్తం వేగేదాకా కలుపుకోవాలి. మొత్తం వేగిపోయాక మనం ముందుగానే ఉడికించుకున్న కుక్కర్ మూత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మొత్తం దగ్గరికి మగ్గిపోయాక, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేగించాలి. ఇప్పుడు కుక్కర్ విధులు తీసుకున్నాను. ఇప్పుడు పీసులన్నీ మనం ఆనియన్స్ మగ్గిన దాంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. మనం వేసింది వాటర్ కూడా గుజ్జు అంతా రసం అందులో దిగింది కాబట్టి పీసులోది వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది పెద్ద సైజు తలకాయ అన్నమాట. అందుకని మనం ఆనియన్స్ 4-5 తీసుకోవాలి. సరే, మొత్తం సరే అటు ఇటు కలిపేసుకొని ముందుగా కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇందాక కొంచెం మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం అవసరం లేదు, అందుకనే వేయలేదు. కల్లుప్పు 1 స్పూను సరిపడగా వేసుకోండి. మళ్ళా కల్లుప్పు ఎక్కువైతే ఉప్పు కష్టం అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఓ 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. సరే, మూత తీసి చూసి సరే ముక్కకు పట్టినట్టు అలాగా 5 మినిట్స్ వరకు మనం మగ్గించుకొని మిగతాది వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసుకుందాం. సరిపోకపోతే కాంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ ముక్క కొంచెం లోనకి ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. అందుకని కొంచెం వాటర్ వేసాను నేను.
ఇప్పుడు సరిపోతుందన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. మూత పెట్టేసుకొని సరే ఇంకొకసారి మూత తీసి చూసేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. తలకాయ కూర అనేది చాలా టేస్టీగా, అలా సింపుల్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. సైడ్కి మూత పెట్టుకొని ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మగ్గనిచ్చేద్దాం. మరీ దగ్గరికి మగ్గనివ్వకూడదు అన్నమాట. దానిలో గుజ్జు రసం కింద ఉంటుంది కాబట్టి కొంచెం పులుసు కూరలాగే దించేసుకోవాలి. పులుసుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది తలకాయ కూర అనేది. గరం మసాలా నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉండే తలకాయ కూర మీరు కూడా ట్రై చేయండి.